నమస్తే, నేను ప్రశాంత్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తొందరలోనే పడిపోతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపణలు చేస్తుంది. మరి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అనేది అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, తొందరలోనే ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోతుంది అన్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది చాలా రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు, ముఖ్యంగా దుబ్బాక ఎమ్మెల్యే. సో అసలు ఎందుకని ఇలా ఆరోపణలు చేస్తున్నారు? ఇదైతే కొత్తగా చేస్తున్నటువంటి ఆరోపణలు, కొత్తగా చేస్తున్నటువంటి గాసిప్స్ కాదు. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు నుంచే ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, ఇది చీత్తే ఊడిపోయే ముక్కు, దినదినగా నూరేళ్ళ ఆయుష్ ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారు ఎంతో కాలం ముఖ్యమంత్రిగా ఉండరు అని చెప్పి నెంబర్ గేమ్ కూడా చెప్పారు. ఏంటి, బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఎమ్మెల్యేలు, ఎంఐఎం కొన్ని ఎమ్మెల్యేలు, అలాగే బీజేపీ కొన్ని ఎమ్మెల్యేలు నెంబర్ గేమ్ని కూడా చెప్పారు. నెంబర్ గేమ్ చెప్పిన ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి నెంబర్ గేమ్ని చెప్తూ ఎప్పటికప్పుడే ఈ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి చెబుతున్నారు. ఎందుకు పడిపోతుందంటే క్యాబినెట్లో ఉండేటువంటి కొంతమంది మంత్రులే జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఫామ్ హౌస్ రాజకీయాలు జరుగుతాయి కాబట్టి పడిపోతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోతుంది. ఇది మొదటి నుంచి ఆయన ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఆరోపణలు. సీన్ కట్ చేస్తే ఈ ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్ళినటువంటి క్రమంలో 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇప్పుడు విలీనం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలంటే కనుక చట్ట ప్రకారం ఇంకొక 14 మంది కావాలి, 14-15 మంది కావాలి. వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అవును, కొంతమంది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని కలిశారు, కొంతమంది మంత్రులు కూడా కలిశారు. ఇంకొక 12-13 మంది వచ్చేస్తే బీఆర్ఎస్ పార్టీ విలీనం కాంగ్రెస్ పార్టీలో అయిపోతుంది అసెంబ్లీలో. సో కాబట్టి ఆ గతంలో ఏదైతే కేసీఆర్ గారు చేశారో, తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నారో, అలాగే కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారో, అలాగే బీఆర్ఎస్ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద స్కెచ్ చేశారు, పెద్ద వ్యూహాన్ని రచించారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో ఆ అధిష్టానం ఆయన్ని కొంచెం బ్రేక్ వేసింది అని రాజకీయాల్లో జరుగుతున్నట్టు చర్చ. అధిష్టానం కనుక బ్రేక్ వేయకపోతే ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదు అసెంబ్లీలో. అది సిట్యువేషన్. కాకపోతే ఫామ్ హౌస్ రాజకీయాలు ఢిల్లీలో ఇచ్చినటువంటి సంకేతాలు ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి మేము నడుస్తాం, ఇండియా కూటమితో కలిసి నడుస్తాం, ప్రస్తుతం మేము అటు ఎన్డీఏకి ఇటు ఇండియా కూటమికి సమదూరంలో ఉన్నాం, మా అవసరం మీకు ఉంటుంది అనేటువంటి యాంగిల్లో వీళ్ళు కొంత సమాచారం ఇచ్చారు. అందుకే ఎప్పుడైనా సరే అవసరం పడవచ్చు కదా అని చెప్పి చూసి చూడనట్టు పొమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారికి అధిష్టానమే సంకేతాలు ఇచ్చిన కారణంగా తాత్కాలిక బ్రేక్ పడింది అనేది ఒక వర్షన్. అయితే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఉండే కొంతమంది లీడర్లు ఫామ్ హౌస్ తోటి అలైడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అధిష్టానానికి కంప్లైంట్లు చేస్తున్నారు ఏదో ఒక రూపంలో రేవంత్ రెడ్డి గారి మీద. అందుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది ఈ విలీనం అనేది ఇంకొక వర్షను. మరొకటి ఏంటంటే ఇప్పుడు 12 మంది వచ్చినారు, ఇంకొక 13 మంది 14 మందిలో తీసుకుంటే కొంతమందికి మినిస్టర్ పదవులు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళల్లో ఆ మినిస్టర్ పదవి ఆఫర్ చేస్తే వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఆఫర్ చేస్తే ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం పోతుంది అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది సీనియర్లు అటునుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడానికి ఇష్టపడలేదు, అందుకే బ్రేక్ పడిందని మరొక వర్షన్. ఇట్లా 3 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఆ కారణం చేత ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది అసెంబ్లీలో, లేదంటే ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయిండేది. రేవంత్ రెడ్డి గారి ఆపరేషన్ దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ ఒక మూమెంట్లో హ్యాండ్సప్ చేతులు తీసింది. కాకపోతే పరిస్థితులు మళ్ళీ కొంచెం తమ వైపు తీసుకునే వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో క్యాబినెట్ ఎక్స్పాన్షను అనేటువంటిది ఒకటి వచ్చింది ఈ మధ్యకాలంలో. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది రావడంతో పేర్లు 4-5 పేర్లు వినిపించినాయి. రాజగోపాల్ రెడ్డి అని, లేదంటే మల్రెడ్డి రంగారెడ్డి అని, శ్రీహరి అని, ఇట్లా రకరకాల పేర్లు వినిపించాయి. రేపు ఎల్లుండో అవుతుందని చెప్పి ఉగాదికి ముందు రోజు అన్నారు, ఉగాది గిఫ్ట్ అన్నారు. కానీ ఇప్పటికి ఏం లేదు ఇప్పటి వరకు. దానికి కారణం ఏంది, జానారెడ్డి గారు ఒక లెటర్ రాశారు, అందుకని ఆగిపోయింది అని చెప్పి
చెప్తున్నారు. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఈ కన్ఫ్యూజను ఇప్పుడు ఆ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఆపేసింది. ఈలోపు మళ్ళీ ఏం చేశారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోతుంది, ఆయన మార్చేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఎక్స్పెన్షన్ చేస్తారనేది ఇంకొక వర్షను ఫామ్ హౌస్ నుంచి బయలుదేరింది. కొడితే మళ్ళీ లేవకుండా కొడతానని చెప్పి కూడా అన్నాడు ఈ మధ్య కేసీఆర్ గారు. అవును. సో ఆ క్రమంలో ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తాము ఆయనే చెప్తున్నాడు. కొనుగోలు చేయమని చెప్పి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు వస్తున్నారు, మేము కొనుగోలు చేస్తాం, మేము ప్రభుత్వాన్ని పడేస్తాం, ఇది ఆయన చెప్తున్న మాట. పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు వస్తున్నారంటే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టమని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టమని బీఆర్ఎస్ పార్టీ లీడర్ల దగ్గరికి వస్తున్నట్టు ఆయన చెప్తున్నాడు. ఆయన ఎవరు వస్తున్నారు అనేది ఆయన చెప్పాలి. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ అదేగా, ఎవరు వస్తున్నారు, ఏ పారిశ్రామికవేత్త వచ్చాడు నీ దగ్గరికి, ఏ వాణిజ్యవేత్త వచ్చాడు, ఈ ప్రభుత్వం కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి పారిశ్రామికవేత్త ఎవరు, ఏ వాణిజ్యవేత్త, వాళ్ళు బయట రావాలి. ఇప్పుడు లిస్ట్ బయట రావాలి. లిస్ట్ బయట పెట్టకపోతే ఆయన అరెస్ట్ చేయాలి, కొత్త ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఎమ్మెల్యేని. ఒకవేళ ఆ యాక్షన్ తీసుకోకపోతే రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఇలాంటివి మళ్ళీ బాంబులు పేలుతూనే ఉంటాయి. మనకి ఈ ప్రభుత్వంలో అయితే చూసాము, బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్లో చేరిన వాళ్ళు ఉన్నారు కానీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు ఇప్పుడున్న ప్రభుత్వంలో. సో మరి ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఇదే 3 సంవత్సరాలలో మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉంటే దాంట్లోకి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది గత 10 సంవత్సరాల నుంచి. అంతకుముందు ఎప్పుడు లేదు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజల కోసం పోరాటం చేయాలి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు విధానపరమైన అంశాలు తీసుకొస్తారు. అవి కనుక ప్రజా వ్యతిరేక విధానాలు అయితే ప్రతిపక్షంలో ఉండి నిలదీయాలి, ప్రశ్నించాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఫక్త రాజకీయాలు చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు ప్రతిపక్షాలు లేకుండా చేసేసారు, ప్రశ్నించే గొంతులు లేకుండా చేసేసారు. సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి తన అధికార దర్పాన్ని, అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేసారు. నిర్వీర్యం చేసేసి ప్రతిపక్షాన్ని కూడా అధికార పక్షంలోకి, ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలను కూడా అధికార పక్షంలోకి వచ్చేలాగా చేసేసారు. ఇది కేసీఆర్ గారు పుట్టించినటువంటి, కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఒక సంస్కృతి ఇది రాజకీయాల్లో, తెలుగు రాజకీయాల్లో. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చేశారు. సో కాబట్టి అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ వైపు వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు, రేపు బీఆర్ఎస్ పార్టీ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తారు. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి ఆనవాయితీ ఇప్పుడు రాజకీయాల్లో కామన్ అయిపోయింది. ఆ వరవడి కొనసాగుతూ ఉంది. కాకపోతే అది మంచిది కాదు. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటిది కామెంట్ చిన్నదేం కాదు. అది నిజంగా రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయితే ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయించేసి ఎవరెవరిది లిస్టు చెప్పించాలి. ఏ పారిశ్రామికవేత్త ఎవరు, మైహోమ్ వాళ్ళు అంటున్నారా, లేదంటే వాసవి వాళ్ళు అంటున్నారా, ఎవరు అంటున్నారు, ఎవరెవరు ఉండాలిగా ఇండస్ట్రియలిస్టులు, లేదంటే ఇప్పుడు ఫార్మా వాళ్ళు ఉన్నారు కదా, ఫార్మా కంపెనీలు వాళ్ళు అంటున్నారా, ఎవరు అంటున్నారు, ఏ పారిశ్రామికవేత్తలు అంటున్నారు, సినిమా వాళ్ళు అంటున్నారు. పోనీ సినిమా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేయడానికి ఇష్టం లేదు కదా, వాళ్ళకి ఇష్టపడలేదు కదా, సినిమా వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారా? వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు, మీకు ఎంత కావాలంత డబ్బు ఇస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనండి అని చెప్పి అడుగుతున్నారని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే అంత డబ్బు ఎక్కడి నుంచి, ఎవరు నీకు ఆఫర్ చేస్తున్నారు? ఇవన్నీ ప్రశ్నలు కదా. ఈ ప్రశ్నలకు సమాధానంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి రాబట్టాలి ఈ ప్రభుత్వం. రాబట్టకపోతే ఇది చేతగాని ప్రభుత్వం అవుతుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఆయన మీద కేసు పెట్టే అవకాశం ఉంది. ఆయన ఎవరెవరి పేర్లు బయట పెడతారో తేలాలి. తేలకపోతే ఆయన ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి ఆలోచనని పారిశ్రామికవేత్తల మీద వేస్తున్నారు. ఇది ఎందుకు అన్నారు? ఇప్పుడు రేపు ఆ సభ, వరంగల్లో సభ హిట్ కావాలి, 27వ తారీఖున సభ పెట్టుకున్నారు. ఆ సభ సక్సెస్ కావాలంటే కనుక ఇలాంటివి ఉండాలి. ఈ ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం బలంగా తీసుకెళ్తే తప్ప ఆ సభ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు. అందుకని ఇలాంటి గాసిప్స్ అన్ని పుట్టిస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పారిశ్రామికవేత్తలు వచ్చి నీకు డబ్బులు ఇవ్వాలని ఎవరు వచ్చారు? ఎంత కావాలంటే అంత ఇస్తామని వస్తున్నారు. మాకు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండి. దాని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి మనం ఏదైతే ప్రశ్నించామో అదే ప్రశ్న వేశారు. మీరు పారిశ్రామికవేత్తలు ఎవరున్నారు వాళ్ళ పేర్లు చెప్పండి, ఎవరు ఏ పారిశ్రామికవేత్త అంటున్నారు అనేది చెప్పకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మేమే చర్యలు తీసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ప్రెస్ మీట్ పెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి
ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కాకపోయినా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. నిజంగా అలాంటి పరిణామం ఉంటే ఏ పారిశ్రామికవేత్తలు వచ్చారో చెప్పాలి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారా, లేదంటే ఫార్మా వాళ్ళు వచ్చారా, లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారా, ఎవరు వచ్చారో చెప్పాలి. చెప్పకపోతే బదనం వాళ్ళే అవుతారు. లేదంటే అది కంటిన్యూ అయితే కనుక రేపు ఇంకొకళ్ళు వస్తారు, పలానా వాళ్ళు మాకు వచ్చారు పడగొట్టమని చెప్పి కోట్లు ఇస్తాం అంటున్నారు అని చెప్పేసి. అంటే కోట్లు ఇస్తే అమ్ముడు పోయి ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్లో అవమానపరుస్తాడు ఈయన. సో ఇవన్నీ బహుముఖ కోణాల నుంచి చూసినప్పుడు ఆయన చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షించబడాలి, విచారణ ఎదుర్కోవాలి. విచారణ ఎదుర్కోకపోతే మాత్రం ఈ ఆరోపణలు నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి బహుశా నేను అనుకోవటం ఆయన అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవసరం. థ్యాంక్ యూ సార్.